ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, రైతులు తమ పంటలను భద్రపరుచుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, రైతులు తమ పంటలను భద్రపరుచుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, రైతులు తమ పంటలను భద్రపరుచుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఉత్తరాంధ్ర తీర ప్రాంతం, పశ్చిమ మధ్య ప్రాంతంపై మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారు. పూర్తిగా కూడా ఏదైతే కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా కూడా ఈ ద్రోణి విస్తరించి ఉంది కాబట్టి ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో దీని ప్రభావంతో రేపు ఎల్లుండు పెద్ద ఎత్తున వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటూ అధికారులు చెప్తూ ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, సత్యసాయి, కడప ఇలా కొన్ని చోట్ల పెద్ద ఎత్తున వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. కొన్ని చోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు హెచ్చరించడం జరిగింది. అదే ముఖ్యంగా పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో పాటు తేలికపాటు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు అయితే పూర్తిగా విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రైతులు గాని, ప్రజలు గాని దానికి తగిన విధంగానే అధికారులు సూచించినటువంటి సూచనలు అందరూ కూడా అనుసరించాలి. ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా దానికి తగిన విధంగానే అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని స్థాయిల్లో చర్యలు తీసుకుంటూ ఉంది. వర్షాలు పడేటువంటి సమయంలో ఎత్తైనటువంటి ప్రాంతాలకు కానీ లేకుంటే చెట్ల కిందకు కానీ వెళ్లకుండా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలంటూ కూడా ఇప్పటికే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో వర్షాలు పడబోయే ముందే ఈ SMS ద్వారా కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ లొకేషన్స్ లో ఉన్నటువంటి ప్రజలు అలర్ట్ చేస్తూ ఉన్నారు. మరోపక్క రైతులు వ్యవసాయ పనులు అప్రమత్తంగా ఉండాలి. దానికి తగిన విధంగానే పంటలు నష్టపోకుండా వీలైనంత వరకు ఏ విధంగా కాపాడుకోగలుగుతారో ఇప్పుడు చాలా చోట్ల పంటలు కోసి ధాన్యం అంతా కూడా పొలాల్లో ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే వాటన్నిటిని కూడా రక్షించుకునే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దానికి అవసరమైతే అధికారుల సపోర్ట్ కూడా తీసుకోవాలంటూ ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా
ఆంధ్రప్రదేశ్ లో నిన్న పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. చాలా చోట్ల ఉడువురు పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడ్డాయి. నిన్న కూడా ఇటు ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని చోట్ల పిడుగుల వల్ల గడ్డివాములు కూడా తగలబడిపోయాయి. కొన్ని చోట్ల పిడుగులు ఉరుములతో కూడినటువంటి పెద్ద ఎత్తున వర్షాలు కూడా పడ్డాయి. మామిడి తోటలు ముఖ్యంగా నూజివీడి పరిసర ప్రాంతాలు అయితే మామిడి తోటల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. మామిడికాయ చాలా వరకు కూడా ఇంకా పంట పూర్తిగా కూడా చేతికి రాకముందే నేల రాలిపోయింది. రైతులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొన్ని చోట్ల మొక్కజొన్న, బొప్పాయి లాంటి పంటలు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొన్న సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించినటువంటి సమయంలోనే దగ్గర 100 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు అకాల వర్షాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అప్పటికి ఒక అంచనాకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ 2-3 రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులకైతే నష్టం కలిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.